హలో, నేను మిస్ఎస్ రావు. ఆర్జీవి సంచలనమైనటువంటి దర్శకుడు, వివాదాస్పదమైనటువంటి దర్శకుడు. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఒంగోలుకి ఆయన వెళ్ళారు. ఆ సందర్భంగా ఒక ట్వీట్ కూడా చేశారు. లవ్ ఒంగోలు, లవ్ మోర్ ఒంగోలు పోలీస్ అని చెప్తూ 3 చీర్స్ అన్నాడు. అంటే ఆయన ఆ ట్వీట్ ఎందుకు చేశారు అని అంటే, బహుశా ఆయనకి అక్కడ పోలీసులు విచారణ ఎలా జరిగింది అనడానికి అదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఖచ్చితంగా పోలీసులు ఎక్కువగానే ఉంటుంది అని చెప్పి అనుకోవచ్చు. ఆయన ఇచ్చినటువంటి ట్వీట్ని బట్టి, టెక్స్ట్లో ఆయన ట్వీట్ చేసిన దాన్ని బట్టి. ప్లస్ ఒంగోలు, ఐ లవ్ ఒంగోలు అని రాశాడు ఆయన. సో ఒంగోలు కూడా లవ్ చేసి ఉండొచ్చు ఆయన. కారణం ఏంటంటే, బహుశా ఆయన ఒంగోలుకి ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళి ఉండకపోవచ్చు. ఆ ఒంగోలు వాతావరణం కూడా నచ్చి ఉండొచ్చేమో ఆయనకి. ఇక లవ్ ఒంగోలు పోలీస్ మోర్ అన్నాడు. యాక్చువల్గా ఆయన్ని విచారణకి పిలిచినప్పుడు ఒంగోలు పోలీసులు, ఒంగోలు రూరల్ పోలీసు, ఆయన అక్కడికి వెళ్ళగానే ఎదురొచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఆయన రిసీవింగ్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి, ఆర్జీవీకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒంగోలు రూరల్ పోలీసులు గౌరవం ఇచ్చి ఉంటారు. డెఫినెట్గా ఆయనకి ఇవ్వాల్సినంత గౌరవం దక్కి ఉంటుంది. బహుశా అందుకే ఆయనకి ట్వీట్ పెట్టాలనిపించిందేమో. 3 చీర్స్ అన్నాడు. అంటే మళ్ళీ కలవచ్చు, మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి అనుకోవచ్చు. ఆయనకి మళ్ళా విచారణకు రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు. యాక్చువల్గా ఆయన కేసుకు సంబంధించి నోటీసులు విచారణకు హాజరు కమ్మని చెప్పి గతంలో నోటీసులు ఇచ్చారు. ఏ కేసు అంటే, చంద్రబాబు నాయుడు గారిది, అలాగే లోకేష్ గారిది, ఇలా ఏదో మార్ఫింగ్ ఫోటోలు చేసి తన ఎక్స్ ఖాతాలో వేశారు అని చెప్పేసి, ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారని చెప్పేసి ఆర్జీవి గారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత యూహన్ సినిమాకు సంబంధించి ఇంకొక కేసు కూడా లేటెస్ట్ పెట్టినట్టున్నారు. బహుశా దాని గురించి మళ్ళా నోటీసులు ఇచ్చినట్టున్నారు, మళ్ళీ విచారణకు రమ్మని చెప్పేసి ఆర్జీవి గారిని. అయితే ఆయన గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, మన ఎక్స్ వేదికగా చేసుకొని ఆయన ట్వీట్ చేసినటువంటి ఆ పోస్ట్ అనేది ఎవరో పెట్టారు, దాన్ని తను ఉపయోగించినట్టు చెప్పారు. బట్ సోషల్ మీడియాలో దానికి ఏది మనం షేర్ చేసుకోవచ్చు, ఏది షేర్ చేసుకోకూడదు అనేటువంటిది ఇతిమిద్దంగా ఎక్కడా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. కాకపోతే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా, బాధపడకుండా ఉండేలాగా పోస్టులు పెట్టాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు బాధపడకుండా, లేదంటే ఎదుటి వాళ్ళు ఫీల్ కాకుండా అసలు మనం ఏమీ చేయలేం వాస్తవంగా. కానీ అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసలు సోషల్ మీడియాకి లేవు. సోషల్ మీడియాకి సంబంధించి సుప్రీంకోర్టు రకరకాలుగా తీర్పులు కూడా ఇచ్చింది. అసలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళని, లేదంటే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేసేటువంటి స్థాయికి వెళ్ళొద్దని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్జీవీ అరెస్ట్ అని చెప్పేసి కొంతమంది బాగా గత 24 గంటల పాటు న్యూస్ ఇచ్చారు సోషల్ మీడియాలో. ఏ క్షణమైనా ఆర్జీవీ అరెస్ట్ అని చెప్పి ఒంగోలు పోలీసులు పిలిచారు, ఆయన్ని విచారించారు. ఆ రోజు రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఉన్నారు ఆయన పోలీస్ స్టేషన్లోనే. ఆ తర్వాత ఆయన్ని పంపించేశారు. మళ్ళీ విచారణకి హాజరు కావాల్సి వస్తుంది, మీరు హాజరు కాండి అని చెప్పి నోటీసులు కూడా ఇచ్చారు. ఇది సహజంగా పోలీసులు విచారణలో చేసేటువంటి ప్రక్రియ అది. మరి దాన్ని ఆర్జీవీని అరెస్ట్ చేయబోతున్నారు, ఆర్జీవీకి రంగు పడింది, ఆర్జీవీకి తాడదీశారు, ఆర్జీవీని ఇబ్బంది పెట్టారు, లేదంటే ఆర్జీవీకి ఏదో రకరకాల ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసుకున్నారు. సరే, వ్యూస్ వస్తాయా రావా అనేది తర్వాత సంగతి. ఆర్జీవీ అయితే కొంత సేలబుల్ పర్సనే కదా, వివాదాస్పద దర్శకుడు, అలాగే సంచలన దర్శకుడు కాబట్టి, సేలబుల్ పర్సన్ కాబట్టి ఎవరికి వాళ్ళే సోషల్ మీడియాలో ఆయన ఇంట్రాగేషన్ గురించి, ఆయన విచారణకు హాజరైనటువంటి సంఘటనని ప్రొజెక్ట్ చేశారు. దానికి సహజంగా ఆయన మనస్తత్వం ఏంటంటే ఆనందిస్తూ ఉంటారు. రకరకాలుగా అందరూ చెప్పుకొని అది కూడా వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి స్వేచ్ఛ అని చెప్పి బహుశా అనుకునేటువంటి మనస్తత్వం అయింది.
దాన్ని కూడా ఆయన లైట్గా తీసుకొని ఉండొచ్చు. బట్ ఇక్కడ అసలు ఆర్జీవిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని అంటే ఈ సోషల్ మీడియా పోస్టులు లేదంటే ఆయన ఏదో మార్ఫింగ్ చేసినటువంటి పోస్టులు కించపరుస్తూ చంద్రబాబు గారిని లోకేష్ గారిని లేదంటే నారా ఫ్యామిలీ గురించి ఇవన్నీ ప్రతి క్రైటీరియా తీసుకుని అరెస్ట్ చేయకపోవచ్చు. కానీ ఒక కేసులో అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి న్యాయ నిపుణులు కొంతమంది అంటున్నారు. ఏంటంటే అది ఫైబర్ నెట్కి సంబంధించినటువంటిది. ఆల్రెడీ ఫైబర్ నెట్కి సంబంధించిన చైర్మన్ జీవి రెడ్డి గారు ఒక నోటీస్ కూడా ఇచ్చారు. ఎవరు? ఆర్జీవి గారికి ఇచ్చి ఆ రోజు వ్యూహం సినిమాకు సంబంధించి దాదాపు 2.5 కోట్లు 3 కోట్ల దాకా ఈయన ఖాతాలో పడ్డాయి. ఆ ఖాతాలో పడినటువంటి అమౌంట్ ఏ ప్రాతిపదికన పడ్డాయి, ఒక్కొక్క వ్యూకి ఎంత మీరు తీసుకున్నారు, వీటన్నిటిని కూడా లెక్క రాస్తూ అసలు దీనికి క్రైటీరియా ఏంటి, 3 కోట్లు లేదా 2.5 కోట్లు ఇవ్వడానికి గల కారణం ఏంటి, ఆ రోజున ఫైబర్ నెట్లు సంబంధించి ఖాతా నుంచి మీరు ఇది దుర్వినియోగం చేశారు కాబట్టి మీరు ఆ డబ్బు నాకు రికవరీ చేయండి అని చెప్పేసి జీవీ రెడ్డి గారు చైర్మన్ హోదాలో ఆయనకి నోటీస్ ఇవ్వడం జరిగింది, లేఖ రాయటం జరిగింది. దానికి రిప్లైగా ఆర్జీవి గారు ఏదో ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వలేనని చెప్పి ఆయన ఏదో చెప్పారని చెప్పి చెప్తున్నారు. ఇది నడుస్తోంది. ఈ కేసు మౌఖికంగా నడుస్తోంది. ఇది అఫీషియల్గా రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ అఫీషియల్గా రికార్డ్ అయినటువంటి ఈ కేసులో ఖచ్చితంగా ఫండ్స్ సంబంధించినటువంటి ఫ్రాడ్ ఉంది అని చెప్పి ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు. అలాగే దీని మీద న్యాయ నిపుణులతో కూడా చర్చించారు. ఇది సీరియస్ ఫ్రాడ్ కింద వస్తుంది అని చెప్పి న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. ఈ కేసు ఆల్రెడీ ఫైల్ అయింది. ఈ కేసుకు సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ చేశారు ఆర్జీవి గారికి అని తెలుస్తుంది. దానికి సంబంధించి విచారణ 10వ తారీఖు ఉంది. సో 10వ తారీఖున మళ్ళీ ఇంకోసారి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది, లేదంటే మళ్ళా టైం అడిగే అవకాశం ఉంది ఆర్జీవి గారు. నెక్స్ట్ టైం అడిగినా కానీ ఖచ్చితంగా మళ్ళీ హాజరు కావాల్సి ఉంటుంది దీంట్లో కూడా, ఈ కేసులో కూడా. సో అప్పుడు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని అంటే ప్రస్తుతం లూథ్రా, సిద్ధార్థ లూథ్రా ఈ కేసులన్నిటికి సంబంధించినటువంటి న్యాయ సలహాలు సూచనలు ఇస్తున్నట్టు సమాచారం. ఎవరి సిద్ధార్థ లూథ్రా అని అంటే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి అరెస్ట్ చేస్తే 53 రోజుల పాటు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి సీనియర్ మోస్ట్ పాపులర్ అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా. ఆయన అప్పట్లో క్వాష్ పిటిషన్ మీద ఆయన క్వాష్ చేయాలని చెప్పి ఆ కేసుని పోరాడారు. ఆయన సుప్రీంకోర్టు వరకు, ఇక్కడిని ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాడారు. ఆ సందర్భంగా సిద్ధార్థ లూథ్రా ఎవరు అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మనకి భారతదేశంలో ఉండేటువంటి ఒక 5-6 ప్రముఖ అడ్వకేట్స్లో ఆయన ఒకళ్ళు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి కేసుని ఆయన వాదిస్తున్నారు. ఆ కేసులో వల్లభనేని వంశీ ఉన్నారు, జోగి రమేష్ ఉన్నారు. ఆ కేసుని చాలా సీరియస్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకుంది. మరి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయించడానికి, అరెస్ట్ చేసేలాగా న్యాయపరమైనటువంటి అంశాలని ఆయన కోర్టులో వాదిస్తున్నారు సిద్ధార్థ లూథ్రా ప్రస్తుతం. ఇప్పుడు ఆర్జీవి గారి కేసును కూడా సిద్ధార్థ లూథ్రాకి అప్పచెప్పెట్టిన అవకాశం ఉంది, ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి. అది కనుక జరిగితే న్యాయబద్ధంగా ఫైబర్ నెట్ కేసులో వ్యూహం సినిమా రూపంలో ఒక సీరియస్ ఫ్రాడ్ జరిగిందని ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఆ క్రమంలో ఆ కేసులో ఆర్జీవి గారిని అరెస్ట్ చేసిన అవకాశం ఉంది. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని అంటే ఆయన అరెస్ట్ కావడానికి ఇంకొక 10-15 రోజులు పట్టొచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఈసారి ఒంగోలు పోలీసులు ఎదుట విచారణకు హాజరైనప్పుడు ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ మరొకసారి విచారణకు పిలిచి అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అందుకే బహుశా 3 చీర్స్ అన్నాడు ఆర్జీవి గారు. అంటే 3 సార్లు అటెండ్ అవుతానని చెప్పి దాని అర్థం ఏమో తెలియదు. 3 చీర్స్ అంటే
సో థర్డ్ టైం అటెండ్ అయినప్పుడు ఆయన అరెస్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరి ఆర్జీవి గారు మరి ఫైబర్ నెట్ కేసులో ఇరుక్కున్నట్టేనా, ఒకవేళ ఈ మార్ఫింగ్ కేసులు ఎక్స్ ఖాతాలో పోస్టులు పెట్టిన కేసులో తప్పించుకున్నప్పటికీ అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం